సో నా పేరు సంధ్య. మన ఛానల్ నేమ్ వచ్చేసి స్వీటీ శాండీ. మన ఛానల్లో వ్లాగ్స్ ఎప్పుడు డే టు డే లైఫ్ ఏం జరుగుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇప్పటిదాకా. సో అది అలానే కంటిన్యూ అవుతుంది. అలాంగ్ విత్ దట్ నేను ఈరోజు నుంచి ఆన్లైన్ షాపింగ్ మీద కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆన్లైన్ షాపింగ్ ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇవ్వడం అనమాట. సో ప్రొడక్ట్స్ కొని సో అవి తీసుకొని మనకి ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, కొనొచ్చా లేదా. సో కొంతమందికి డౌట్స్ ఉంటే ఆల్రెడీ అక్కడ ఉన్న రివ్యూస్ చూసి తీసుకుంటారు. బట్ స్టిల్ ఇలా రివ్యూస్ ఇస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి మన సజెషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ విధంగా ట్రై చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో థంబ్నెయిల్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ రివ్యూ దేని మీద అని. ఎస్, రివ్యూ ఆన్ హోమ్ నీడ్స్ అనమాట. సో ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అండర్ 200 ఆర్ 250 మీద నేను చేస్తున్నాను. సో మనం ఫ్లిప్కార్ట్ అండర్ 250 బడ్జెట్లో తీసుకుంటే మనకి చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో మనం ఊరికే అన్నీ కొనలేం కదండి. సో మనకు కావాల్సినవి మాత్రమే మనం కొనుక్కొని వాటిని మనం యూస్ చేసుకుంటే చాలు. సో దట్ వీ కెన్ సేవ్ సమ్ మనీ. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి స్టీల్ ప్లేట్ ర్యాక్ అనమాట. సో ఇందులో మనం ప్లేట్స్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఏంటంటే ఇంట్లో ప్లేట్స్ మెస్సీగా లేకుండా ఒక దగ్గర ఆర్గనైజ్డ్గా ఉంటాయన్నమాట. సో చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. సో ఎవరికైనా నీడ్ ఉంటే ఇది తీసుకోవచ్చు. ఇది జస్ట్ 147 రూపీస్ నేను తీసుకున్నప్పుడు. బట్ ఇప్పుడైతే మీకు హాఫ్ ప్రైస్కి పడిపోయింది. జస్ట్ 80 రూపీస్కి ఇది అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బాత్రూమ్ క్లీనింగ్ ఐటమ్స్. సో ఇక్కడ 5 సెట్ కాంబో వచ్చింది. యాక్చువల్గా అదర్ 3 నేను యూజ్ చేసేయడం వలన వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను. ఈ సెట్లో మనకి టాయిలెట్ క్లీనింగ్ బ్రష్, ఒక బ్రూమ్ స్టిక్, ఒక సింక్ క్లీనింగ్ బ్రష్ అండ్ క్లాత్ బ్రష్ అండ్ ఆల్సో టైల్స్ వాష్ చేసుకోవడానికి ఇంకొక బ్రష్ అయితే వచ్చింది. ఇది నేను ఎస్పెషల్లీ టైల్స్ బ్రష్కి అండ్ బ్రూమ్కి తీసుకున్నాను. సో బ్రూమ్ వచ్చి అంత పర్ఫెక్ట్గా ఏం లేదండి, అంత చాలా థిన్గా వచ్చింది. సో ఇదైతే యావరేజ్ ప్రోడక్ట్. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. బట్ రిమైనింగ్ 4 అయితే నాకైతే బాగానే యూజ్ అనిపించింది. సో బెస్ట్. ఓకే. దీని ప్రైస్ వచ్చి 247 రూపీస్ పడింది. సో నౌ అయితే 243కి అవైలబుల్గా ఉంది. జస్ట్ చెక్ ఇట్. బాత్రూమ్ క్లీనింగ్ ఐటమ్స్ అయితే నాన్ రిటర్నబుల్ అండి, చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బెడ్షీట్. ఇది సింగిల్ కాట్ బెడ్షీట్. అంటే 4 to 5 సైజ్కి మాత్రమే సరిపోతుంది. సో ఇదైతే చూడడానికి బాగానే ఉంది, క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. కానీ నాకైతే యూజ్డ్ ప్రోడక్ట్ డెలివరీ అయింది. సో దానివల్ల నేను సాటిస్ఫాక్షన్ లేక రిటర్న్ ఇచ్చేసాను. సో క్లిప్స్ ఏం యాడ్ చేయట్లేదు అందుకే. బట్ క్వాలిటీ వైజ్ అయితే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ 195 రూపీస్. సో ఇట్స్ వెరీ వర్త్. అండ్ ఇది ఎలాస్టిక్ వచ్చింది, నార్మల్ బెడ్షీట్ కాదు, ఎలాస్టిక్ బెడ్షీట్. అస్తమానం బెడ్షీట్ కదిలిపోకుండా సో ఎడ్జెస్లో ఎలాస్టిక్ వస్తుంది. అండర్ కాట్ కింద మనం వేసుకొని చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. సో అవుట్ సైడ్ బెడ్షీట్స్ మనకి మినిమం 300 పడుతుంది. ఇక్కడ మనకి 195కే ఎలాస్టిక్ బెడ్షీట్ వస్తుంది. అంటే గ్రేట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఆనియన్ కట్టర్. సో ఇదైతే స్ట్రిక్ట్లీ డోంట్ రికమెండ్ దిస్. ఏంటంటే చూపించినంత సైజ్ అయితే మనకు అస్సలు రాదు. వెరీ స్మాల్ వన్ అయితే డెలివరీ అయ్యింది. ఒక ఆనియన్ పీస్ కూడా పట్టేలాగా లేదు. సో ఆనియన్స్ కట్ చేయాలంటే పెద్ద హెడేక్ కదా, మనకి ఐస్లోంచి వాటర్ అలా కారిపోతూనే ఉంటాయి జలపాతాల్లాగా. సో అందుకని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను, కానీ నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. సో ఐ డోంట్ రికమెండ్ దిస్. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఇట్స్ జస్ట్ 96. ఒకవేళ ఇలాంటిది ఎవరైనా కొనాలనుకుంటే కొనకండి. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి వాల్ పేపర్. ఈ వాల్ స్టిక్కర్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ టేబుల్స్కి కానీ లేదా టీపైస్కి కానీ కబోర్డ్స్కి కానీ. సో నాట్ ఓన్లీ వాల్స్ అనమాట. సో నేనైతే వాల్కి స్టిక్ చేయలేదు. దీని క్వాంటిటీ కూడా 500 సెంటీమీటర్స్ వస్తుంది. చాలా థిక్గా వస్తుంది అనమాట, చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రా లార్జ్ సైజు. అండ్ ఇది జస్ట్ 172 రూపీస్. ఇప్పుడు వాల్ పేపర్స్ మనకి 100 రూపీస్లో కూడా వస్తాయి, కానీ అవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఊరికనే అయిపోతుంది, ఒక టేబుల్కి కూడా సరిగా రాదు. మీరు ఏదైనా క్రియేటివ్గా డెకరేట్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. ఇది వర్త్ అనిపించింది నాకు. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చి 172 రూపీస్కి అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ ఇట్. సో ఇవ్వండి ఈరోజు వీడియోలో
ప్రొడక్ట్స్ నేను రివ్యూ చేసినవి. సో ఇదైతే నా జెన్యూన్ రివ్యూ. చూసారు కదండి, ప్రొడక్ట్స్ అండర్ 200 ఇన్ ఫ్లిప్కార్ట్లో అండర్ 200 ఆర్ 250 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో నేను వాటికి జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చాను. సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ నా ఓన్ రివ్యూ. సో ఏంటంటే అందరూ వీడియోస్ చేస్తారు, అందరూ రివ్యూస్ ఇస్తారు, మనం ఏంటి డిఫరెంట్గా కొంచెం స్పెషల్గా ఉండాలి అంటే సో ఏది పడితే అది తీసుకోకుండా మనకి హోమ్కి ఏవైతే కావాలో సో అవే నేను తీసుకుంటున్నాను. ఇన్ జనరల్ నార్మల్గా అవి అందరికీ ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఏమి నచ్చినాయో అవి కమెంట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అవుట్ ఆఫ్ దీస్ 5 ప్రొడక్ట్స్ నేనైతే 4 ప్రొడక్ట్స్ని రికమెండ్ చేస్తున్నాను. ఓన్లీ 1 ప్రోడక్ట్నే రికమెండ్ చేయట్లేదు. సో 4 ఏంటంటే స్టీల్ ప్లేట్ ర్యాక్, బాత్రూమ్ క్లీనింగ్ ఐటమ్స్, సింగిల్ కాట్ బెడ్షీట్ అండ్ ఆల్సో వాల్ పేపర్. సో రికమెండ్ చెయ్యంది వచ్చి మనకి ఆనియన్ కట్టర్, ఎందుకంటే అది సైజ్ చాలా స్మాల్ ఉంది, అంత యూస్ఫుల్ అనిపించలేదు. సో జస్ట్ వాచ్ ఇట్ అండ్ గో ఫర్ ఇట్. ఈ 4 ప్రొడక్ట్స్లో 2 ప్రొడక్ట్సే రిటర్న్ ఆప్షన్ ఉంది, 2 ప్రొడక్ట్స్కి రిటర్న్ ఆప్షన్ లేదు. సో బాత్రూమ్ క్లీనింగ్ ఐటమ్స్కి అండ్ వాల్ పేపర్కి నాన్ రిటర్నబుల్ అనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవ్రీథింగ్ చెక్ చేసుకుని అప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేషెంట్స్కి మా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఏంటంటే ఎండ్ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.